Hey, come on guys, come on, cheer up. Come on, cheer up. హలో, మీరెవరు? బాలా, ఎవరితో మాట్లాడాలి? ఏసీపీ దగ్గర. ఏసీపీ సార్తోనా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సార్, చెప్పుదయ్యా. ఎవరు బాలా అని మీతో మాట్లాడాలట. బాలానా? 10 సంవత్సరాల తర్వాత నేను నీకు గుర్తుకొచ్చిన విషయం ఏంటి? మర్చిపోయిన వాడికి మాత్రమే గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు ఏసీపీ. 10 ఏళ్ళు, 3 నెలలు, 12 రోజులు. సరే, దాన్ని వదిలే. ఇప్పుడు నాకు ఎందుకని ఫోన్ చేసావు ఆ విషయం మాత్రం చెప్పు. నా కూతురు కోసం. అమ్మాయి కోసమా? సరే చెప్పు బాలా, నీ కూతురికి ఏమైంది? నా కూతురు కీర్తి ఇండియాలో డాన్స్ రియాలిటీ షో చేస్తూ ఉండేది, జూమ్ డాన్స్ ప్లస్. సరిగ్గా 3 రోజుల క్రితం తను చనిపోయింది. అదేలాగా? పోలీస్ ఇంకా చెప్పాలంటే సేడి వాళ్ళు కూడా ఆత్మహత్య అని డిక్లేర్ చేశారు. కేసు కూడా క్లోజ్ చేశారు. కానీ నాకు తెలుసు అది ఆత్మహత్య కాదు. నా కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూడు బాలా, ఆ విధంగా క్రైమ్ బ్రాంచ్ అది సూసైడ్ అని డిసైడ్ చేస్తే ఖచ్చితంగా అది సూసైడ్ అయి ఉంటుంది. వాళ్ళు అటువంటి తప్పులు చేయడానికి ఛాన్స్ లేదు. అలా ఉన్నప్పుడు నీ కూతురు సూసైడ్ చేసుకుంటానికి అవకాశం లేదని నువ్వెలా ఖచ్చితంగా చెప్తున్నావు? ఎందుకంటే తను చనిపోవడానికి 2 నిమిషాల క్రితం నాకు ఫోన్ చేసి మాట్లాడింది. హలో నాన్న, ఇక్కడంతా తప్పుగా జరుగుతుంది తెలుసా మీకు? వాళ్ళని ఊరికే వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. నా పోటీలో ఎలిమినేట్ అయినట్టు నాకు చెప్పింది, కానీ తను తన్నే షూట్ చేసుకుని చనిపోయిందంటే అలా జరిగే అవకాశమే లేదు. నేనేం చెయ్యాలని నీ ఉద్దేశం? నేనేమంటానంటే ఈ కేసుని డీల్ చేయి, ప్రూవ్ చేసి చూపించు అది సూసైడ్ కాదు మర్డర్ అని. నేను నీకు మాటిస్తున్నాను ఏసీపీ, నేనే నీ దగ్గరికి వచ్చి సరెండర్ అవుతాను. పూర్వి, నువ్వేం చేస్తావంటే ముందుగా దీన్ని ట్రేస్ చేయి. జూమ్ డాన్స్ ప్రెస్ లో అటువంటిది ఏదైనా జరిగిందా కనుక్కో. ఓకే సార్. బాలా చాలా పెద్ద జ్యువెల్ థీఫ్. ఎన్నో చోట్ల వాడు దొంగతనం చేశాడు. కోట్ల కొద్దీ డబ్బు వాడు సంపాదించాడు. సార్, అయితే తన్ని పట్టుకోలేదా ఇంకా? ఎస్ ప్రడి, ఇంకా వాడు దొరకలేదు. ఒక్కసారి వాడు నాకు దొరికాడు, కానీ ఎస్కేప్ అయ్యాడు. సార్, నేను ఈ కేస్ డీటెయిల్స్ని చెక్ చేశాను. ఆ హత్య లైసెన్స్ లేని ఒక గన్తో చేయబడింది. అందువల్ల క్రైమ్ బ్రాంచ్ ఇన్వాల్వ్ అయింది. మర్డరా? నో వే. డెత్కు కారణం సూసైడే. ఇలా చూడండి, క్రైమ్ బ్రాంచ్ ఆల్రెడీ ఈ కేసుని క్లోజ్ చేశారు కదా. అలా ఉన్నప్పుడు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? సార్, మాకు తెలిసినంత వరకు ఇది ఆత్మహత్య కాదు, మర్డర్. రియలీ? ఎస్ సార్. గన్న విక్టిమ్ చేతిలోనే ఉంది. తర్వాత బుల్లెట్ తన నోట్లోనే ఇరుక్కొనుంది. బాడీలో ఒక చిన్న గీటుపడిన గుర్తు కూడా లేదు. పారాఫిన్ టెస్ట్ కంప్లీట్గా క్లియర్గా ఉంది. అందుకనే కదా ఇంత కరెక్ట్గా చెప్తున్నాను అభిజిత్. ఇది ఒక సూసైడ్ అని చిన్న పిల్ల కూడా చెప్తుంది. బట్ ఐ డోంట్ నో వై మీకు మాత్రం ఇది మర్డర్ అని ఎలా అనిపిస్తుంది? అలా కాదు సార్, ఈ విచారణ గురించి మొదటిసారి మీ దగ్గరికి వస్తున్నాము.
మాకిప్పుడు ఇందులో కొన్ని లీడ్స్ దొరికాయి. ఇంకొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకున్నాం. దట్స్ ఆల్. సార్, ఈ విషయంలో మీకేమనిపిస్తోంది? ఏం జరుగుతుంది ఈ కీర్తి విషయంలో? జూమ్ డాన్స్ ప్లస్ అది డాన్స్ రియాలిటీ షో. కీర్తి దాంట్లో పార్టిసిపేట్ చేసింది. సెవెంత్ రౌండ్లో తను ఎలిమినేట్ అయింది. రూమ్లోకి వెళ్ళినా కూడా తన కోపం తగ్గలేదు. తను పిస్టల్ యూజ్ చేసి ఈ మేకప్ రూమ్లో 2 డోర్లు ఉన్నాయి. ఈ 2 డోర్లు లోపల నుంచి క్లోజ్ అయి ఉన్నాయా? సార్ అదేంటంటే ఈ డోర్ బద్దలు కొట్టే లోపలికి వచ్చారు. ఇక ఆ డోర్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఈ తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోయారా? అలాంటిది ఏదైనా? లేదు సార్. దయా, ఈ చైర్ ఇక్కడుంది, కానీ అద్దం నుంచి చూస్తే వెనకాల తలుపు తెరుస్తుంది. కానీ ఇక్కడ చూడు, బాడీ పొజిషన్ అటువైపు ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు. బహుశా ఇది మర్డర్ అని అనుకుందాం. ఇలా ఆలోచించుడు. హంతకుడు ఈ తలుపు నుంచి వచ్చినట్లయితే కీర్తి ఎలా చూడకుండా ఉంటుంది చెప్పు? ఇన్ కేస్ తను చూసినట్లయితే అసలు స్ట్రగులే జరగలేదు కదా. ఒకవేళ హంతకుడు తనకి తెలిసినట్టుంది. ఇక్కడ కీర్తికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు సార్. యాక్చువల్గా తనకి హెడ్ వెయిట్ చాలా ఎక్కువ సార్. తనకి ఫ్రెండ్సే కాదు ఎవరు ఉండరు సార్. తనకు పొగరు. అలాంటి అమ్మాయి ఇంత దూరం ఎలా వచ్చిందో తెలీదు. తన డాన్స్ కూడా పెద్దగా బాగుండదు సార్. అలాగా అలాగా అలా అయితే ఈ షో ఫార్మాట్ ఏంటి? అంటే ఎవరు నిర్ణయిస్తారు ఏ కంటెస్టెంట్ లోపలికి రావాలి, బయటికి వెళ్ళాలి అన్నది? సార్ మీకే తెలుసు అనుకుంటా. డబుల్ సెట్ ఫార్మాట్. జడ్జెస్ సగం మార్కులు, ఇంకా పబ్లిక్ సగం మార్కులు. మేము రెగ్యులర్గా ఈ ఫార్మాట్నే ఫాలో అవుతూ ఉంటాం సార్. కొద్దిగా మార్క్ షీట్ చూపిస్తారా? పేర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాజిటివ్. అదేంటంటే తన చేతిలో గన్ పౌడర్ ఉంది. మిగతా రిపోర్ట్ అంతా సరిగ్గానే ఉంది సార్. సిబిఐ రిపోర్ట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. గన్నుతో తనే కాల్చుకొని చనిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సోలంకి అది నాకు బాగా తెలుసు. సిబిఐ దాన్ని నిరూపించారు కదా ఆ అమ్మాయి కీర్తి హత్య చేసుకుందని చెప్పి. కానీ నేను అది నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక పెద్ద గోల్మాల్ జరిగింది. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక రహస్యం దాగుంది. ఇది ఖచ్చితంగా హత్య సోలంకి, అందులో సందేహమే లేదు. ఇలా చూడు, నువ్వు ఒక పని చెయ్యి. ఈ అమ్మాయిని హత్య చేశారని ఎలాగైనా నువ్వు నాకు నిరూపించు. తనకు ఏర్పడిన గాయం ఉంది కదా, అది బుల్లెట్ లోపల తగలడం వల్ల జరిగింది. ఆ తర్వాత బుల్లెట్ బయట నుంచి వచ్చేసింది, అంతే తప్ప ఇంకేమీ కాదు. మరి ఇంక నేను ఏమని చెప్పాలి తను సూసైడ్ చేసుకోలేదని? బాలా చెప్పు. నేను మీకు పని అప్పగించాను ఏసీపీ. నువ్వు మర్చిపోయావా లేదా ఓడిపోయావా? ఈ ఏసీపీ ఎప్పుడు ఓడిపోయింది లేదు, వెనకంజి వేసింది లేదు. అది గుర్తు పెట్టుకో. నీ కూతురు కేసు విషయం జరుగుతుంది. నువ్వు నా గురించి బాధపడద్దు. నీ గురించి ఆలోచించో, నీ గురించి బాధపడు. అర్థమైందా? నా సంగతి అలా పక్కన పెట్టి ఏసీపీ. నేనుగా తలుచుకునేంత వరకు నువ్వు నన్ను పట్టుకోలేవు. కానీ ఈ కేసే దానికి దారి. అదే నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది. ఈసారి నువ్వు సైలెంట్గా ఉన్నావు.
నువ్వు నన్ను పట్టుకోవడమే కాదు, నువ్వు ఎప్పటికీ నా వాయిస్ కూడా వినలేవు. డామ్ ఇట్. సోలంకి, నేను చెప్పేది విను. ఇది ఆత్మహత్య కాదు, ఇది కావాలనే ఎవరో చేసిన హత్య. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, తిన్నగా హత్య చేసిన వాడి దగ్గర నుంచోవచ్చు. ప్లీజ్ సోలంకి, ఒక చిన్న క్లూ నాకు ఇవ్వు, ఈ కేసుని వెంటనే ఫినిష్ చేస్తా. అరే లేదు బాస్, ఎవిడెన్స్ లేకుండా నేను ఎలా ప్రూవ్ చేయాలి? మరేంటయ్యా నువ్వు పెద్ద ఫారెన్సిక్ సర్జన్? భలే ఉంది, నువ్వే నన్ను ఫోరెన్సిక్ సర్జన్ చేసావా? లేదు, నేను చేయలేదు. నేను చదివి పాస్ అయ్యి వచ్చాను. ఆ చదువు వల్ల ఏంటి ప్రయోజనం? ఒకటి కూడా నువ్వు ఏం సరిగ్గా చేయలేకపోతున్నావే. తనని హత్య చేశారు. చాలే ఆపు బాస్, మరీ మీరు మొండిగా ఉన్నారు. ఏంటి పట్టుదల? అవునవును, మీరు చెప్పిన పని చేయడం కోసం ఏమైనా చేస్తారు. సరే ఓకే బాస్. సిబిఐ రిపోర్ట్ని నేను పక్కన పెట్టి పూర్తిగా నేనే చెక్ చేస్తాను. నా స్టైల్లో నేను ఒకసారి వర్కౌట్ చేసి చూస్తాను. ఒకవేళ కనుక ఇది హత్య అయితే... ఒకవేళ కాదు సోలంకి, ఒకవేళ కాదు, ఇది 100% హత్యే. సరే ఒప్పుకుంటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఇది హత్య అయితే... నువ్వు ఇది హత్య అంటే ఏం మాట్లాడుతున్నావు? సారీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దానికి ఎవిడెన్స్ తప్పకుండా ఇచ్చి తీరుతాను. ఇవే తన మార్క్స్, అన్నిట్లోనూ ఒకేలా మార్కులు తీసింది. ఇది జడ్జ్ మోనా. ఎందుకు ఇవిడ ఇంత తక్కువగా మార్కులేశారు? ఇంకా ఈ 2 జడ్జెస్ ప్రియాంక ఇంకా మార్టిన్ మంచి మార్క్సే కదా ఇచ్చారు. 18, 16, ఇంకా 15 కంటే ఎక్కువ, బాగా ఎక్కువగానే ఇచ్చారు. కానీ ఈ మోనా ఎప్పుడు 10 కంటే తక్కువగానే ఇచ్చారు. ఎందుకలా తెలియదు సార్, ఎందుకు తక్కువ మార్కులు ఇచ్చారో తెలియదు. కానీ మోనా ఒక ఫిలిం డైరెక్టర్, ఇక మార్టిన్ అండ్ ప్రియాంక కొరియోగ్రాఫర్స్. ఇద్దరు వేరే వేరే ఫీల్డ్కి చెందిన వాళ్ళు. అదేగా చూసా, మోనా ఫిలిం డైరెక్టర్, వీళ్ళిద్దరూ ఫిలిం కొరియోగ్రాఫర్స్. సాంగ్ మూమెంట్ని ఎప్పుడు కొరియోగ్రాఫర్స్ బాగా వాచ్ చేస్తారు. సో కంపారిజన్ టు డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ బాగా మార్కులు ఇచ్చారు. ఏ రోజైతే తను ఎలిమినేట్ అయిందో ఆ రోజు కూడా తనకి మంచి మార్క్సే కదా ఇచ్చారు. కానీ డైరెక్టర్ లేడీ మాత్రం తక్కువగా ఇచ్చింది. ఆవిడ ఎందుకు తక్కువ మార్కులు ఇచ్చారో నాకెలా తెలుసు సార్? మేము కీర్తి లాస్ట్ పర్ఫార్మెన్స్ని చూడాలి. ష్యూర్ సార్, చూపిస్తాను. కొద్దిగా జడ్జెస్ రియాక్షన్ క్లోజ్ వెళ్తారా? ఓ, ఈ రీజన్ కోసమే మార్క్ తక్కువగా వేశారు, కింద పడిపోయారు కదా. ఈరోజు ఒక కంటెస్టెంట్ మనల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళబోతున్నారు. వారే కీర్తి. కీర్తి కింద పడ్డానికి ముందు తన పర్ఫార్మెన్స్ని చూసి అందరూ సంతోషించారు. పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా తెలీదు, కానీ ఆ జడ్జ్ ఆవిడ ఎక్స్ప్రెషన్ బట్టి ఏం తెలుస్తోందంటే ఆవిడికి కీర్తికి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. సోలంకి, ఏమైంది? పంకజ్, ఈ రిపోర్టు నువ్వే తయారు చేసావా? అవును సార్, ఇది నా రిపోర్టే. ఏంటది? ఒక్క నిమిషం. పంకజ్, ఇంతకు ముందున్న రిపోర్ట్, కేస్ రిపోర్ట్, దీన్ని నువ్వే రెడీ చేసావా? అవును సార్. నువ్వు ఆ కేసు రిపోర్ట్ని ఫైల్ చేసావా? కానీ నువ్వు ఇచ్చింది ఫారెన్సిక్ రిపోర్ట్తో మ్యాచ్ కానంటుంది. ఎందుకు? అది ఎలాగో తెలియదు సార్, నేను 2 సార్లు క్రాస్ చెక్ చేశాను. సోలంకి ఒకదానికి 4 సార్లు చెక్ చేశాడు, అర్థమైందా? నీ రిపోర్ట్ తప్పు మాత్రమే కాదు, అబద్ధమైంది కూడా. సార్, పంకజ్ తప్పు చేసే అవకాశం ఉంది, కానీ సార్ అబద్ధపు రిపోర్ట్. అలా అయితే సోలంకి అబద్ధం చెప్తున్నాడా? వీళ్ళిద్దరిలో ఏదైనా విరోధం ఉందా ఏంటి? పెద్దగా మాట్లాడటానికి వచ్చావు. ఇలా చూడు పంకజ్, తప్పుని నేను కాయగలను, కానీ అబద్ధాన్ని ఒప్పుకోను. నిన్ను నేను సస్పెండ్ చేస్తున్నాను, ఇప్పుడే, ఈ నిమిషంలో చేస్తున్నాను.
నాకు నీ ఐడి, నీ బ్యాడ్జ్ కూడా, అలాగే నీ గన్ ఈ టేబుల్ మీద పెట్టు. సార్ సార్ పంకజ్, ఐ సెడ్ ఐడి, బ్యాడ్జ్ అండ్ గన్. తొందరగా. డాక్టర్ సార్, ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు పంకజ్ కన్నీరే కావాలి. ఇదంతా నేను పంకజ్ కన్నీటి కోసమే ఇలా చేశాను. కన్నీరా? ఎందుకు సార్? అది కూడా చెప్తాను, కానీ ఇప్పుడు ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అదేంటంటే కీర్తిని చంపారు. కీర్తి సూసైడ్ చేసుకోలేదు అన్నట్టు. ఈసారి అది ప్రూవ్ చేయడానికి ఫ్రెడీ నీది, అలాగే పూర్వి నీది, మీ ఇద్దరి కన్నీళ్లు కావాలి. ఒక పని చెయ్యి పూర్వి, ఇక్కడ ఆనియన్ పెట్టాను కదా, దీన్ని నువ్వు కొంచెం కట్ చెయ్యి. ఉల్లిపాయా? అవును, ఆయనకి ఉల్లిపాయ బజ్జీ తినాలని ఉందట. కట్ చేయి. చాలా చాలు. వదిలే, ఏం చేస్తున్నావు? అయ్యో అయ్యో, నా మాట మీద వదిలే. ఏంటి సోలంకి, నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒకటి చెప్పి తగలడు. ఇలా చూడండి బాస్, సైన్స్ ఒక విషయాన్ని నిరూపించింది. ఒక మనిషి కళ్ళలోంచి కన్నీళ్లు వచ్చినప్పుడు రకరకాల ఫీలింగ్స్, అలాగే ఎక్స్ప్రెషన్స్. అదే ఇప్పుడు ఆనియన్ కట్ చేసేటప్పుడు మంచివి చెడ్డవి అన్నమాట. ఈ అన్ని రకాల కన్నీళ్లు వాటి రూపంలోనూ ఆకారంలోనూ అలాగే రకరకాలుగా ఉంటాయి. ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు. అలాగా? సరే. అదే బాస్, కీర్తి కన్నీళ్ళ నుంచి మనకు ఎండిపోయిన కన్నీళ్లు లభించాయి. అదిగో అలా చూడండి బాస్, ఆ శాంపుల్ ఉంది కదా, అది కీర్తి కళ్ళ నుంచి వచ్చిన కన్నీళ్లు. సరే, ఇప్పుడు మనం ఆ కీర్తి కంటి నుంచి వచ్చిన కన్నీళ్లతోటి ఈ ముగ్గురి కళ్ళ నుండి వచ్చిన కన్నీళ్లతోనూ మ్యాచ్ చేసి చూద్దాము. ఓకే. అప్పుడు తెలుస్తుంది ఏ కన్నీళ్లు ఏ ఫీలింగ్స్ ఉన్నాయని. ఇవి ఈ ముగ్గురి కంటి నుంచి వచ్చినవి. సంతోషం ఆనియన్ కట్ చేసేటప్పుడు, అలాగే దుఃఖంతో వచ్చినప్పుడు. ఏంటి సార్ ఇది, నా కన్నీళ్లు కూడా మ్యాచ్ అవుతున్నాయి? ఎగ్జాక్ట్లీ ఫ్రెడీ, ఎందుకంటే ఇవి ఆనంద కన్నీళ్లు కాబట్టి ఇవి మ్యాచ్ అవుతున్నాయి. ఒక్క విషయం క్లియర్ బాస్, కీర్తి చనిపోయేటప్పుడు చాలా సంతోషంగా ఉన్నింది. కీర్తి సంతోషంగా ఉంటే ఎందుకని సూసైడ్ చేసుకుంటుంది? ఒక్కటి నిజం, కీర్తి సూసైడ్ చేసుకోలేదు. కానీ బాస్, కీర్తి కంటి నుంచి తీసిన ఈ కన్నీళ్లు నేను డాక్టర్కి ఇచ్చాను, ఆయన వాటిని టెస్ట్ చేస్తున్నారు. సరే, ఓకే. ఆయన అదే చెప్తున్నారు బాస్, ఈ కన్నీళ్లు ఆనంద కన్నీరని. సార్, అది మీరు ఆ విషయంతో మీరు ప్రూవ్ చేయగలరా? లేదు, దీన్ని బేస్ చేసుకుని చాలా రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు దీని గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అందువల్ల దీన్ని కోర్టులో ప్రూవ్ కోర్టులో లేకపోయినా పర్వాలేదు. మనకి నిజమేంటో తెలిసింది కదా, కీర్తిని హత్యే చేశారని నిరూపించాలి. సార్, పూర్వి, ఏంటి ఏమైంది? సార్ మీకు అసలు లైన్ దొరకడం లేదు. అవును, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం. విషయం ఏంటో చెప్పు. సార్, డాక్టర్ కేసు చూస్తే ఇది సూసైడ్ కాదు, కన్ఫర్మ్ మర్డర్. మర్డర్?
కీర్తిని హత్య చేశారా? తను ఆత్మహత్య కదా చేసుకుంది. అవును, కానీ మాకు కొత్త లీడ్ దొరికింది. అందులో ఒక విషయం ప్రూవ్ అయింది. తను ఆత్మహత్య చేసుకోలేదు, తనని మర్డర్ చేశారు. మీరేమంటున్నారు? ఈ సో కాల్ మర్డర్ని నేను చేశానని? ఏ విధమైన మార్కుని మీరు కీర్తికైతే ఇచ్చారో వీటి ప్రకారం చూస్తుంటే మీకు ఆ అమ్మాయి అంటే అసలు నచ్చదనుకుంటాను. కీర్తి అయితే యావరేజ్ డాన్సరే. తను ఏ పర్ఫార్మెన్స్ చేసిందో దానికి తగ్గట్టే మార్కులు ఇచ్చాను. కానీ మిగతా ఇద్దరు జడ్జిలు మంచి మార్కులు ఇచ్చారుగా. అది మీరు వాళ్ళని అడగాలి. దాని గురించి నాకేమీ తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఈ కాంపిటీషన్ లెవెల్కైతే కీర్తి తన టాలెంట్తో ఏమీ రాలేదు. దాని వెనకాల వేరే విషయాలున్నాయి. మీకెందుకు అలా అనిపిస్తోంది? ఎందుకంటే కాంపిటీషన్కి ముందే ఎక్స్క్యూజ్ మీ. హాయ్ మ్యామ్, నేను మీకు పెద్ద ఫ్యాన్ మ్యామ్. నువ్వెలా లోపలికొచ్చావు? మ్యామ్, బయట సెక్యూరిటీ దగ్గర చాలా బ్రతిమాలితేనే లోపలికి రానిచ్చారు మేడం. సరే చెప్పు, ఇంతకీ నువ్వెవరు, నీకేం కావాలి? మ్యామ్, నా పేరైతే కీర్తి. ఇక్కడున్న డాన్సర్స్లో నేను ఒక డాన్సర్నే మేడం. మ్యామ్, మీకు ఒకటి తెలుసా? మ్యామ్, మీరే ఈ కాంపిటీషన్కి జడ్జి అని తెలియగానే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను. తెలుసా మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మీ అన్ని మూవీస్ చూశాను. వెరీ నైస్ టు నో. అంతేకాదు మేడం, మీ హెయిర్ స్టైల్కి, మీ కాస్ట్యూమ్కి నేను పెద్ద ఫ్యాన్ని మేడం. తెలుసా మీకు? తర్వాత మేడం, జ్యువెలరీ అంటే నాకు గుర్తొచ్చింది. నా దగ్గర 30 లక్షల జ్యువెలరీ అయితే ఉంది. కానీ నాకు జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టం ఉండదు మేడం. కానీ మీరు వేసుకుంటారు కదా, మీకైతే బాగుంటుంది. నేను దాన్ని తీసుకొచ్చాను కూడా మేడం. చాలా ఆపు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకైతే బాగా అర్థమైందిలే. నీకు నేను ఎక్కువ మార్కులు వేయాలనే కదా నాకు లంచం వెయ్యాలని చూస్తున్నావు. నో మ్యామ్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావనేది నాకు బాగానే అర్థమైందిలే. ఇప్పుడు నీకు ఎలాంటి మార్కులు వేస్తానో చూడు. ఇన్ఫాక్ట్ నీలా చీటింగ్ చేసే వాళ్ళకి అసలుకి లోపలికి ఎంట్రీ ఉండకూడదు. ఐఎమ్ సారీ మ్యామ్, నేను ఏ ఉద్దేశంతో చెప్పినట్టే నువ్వు బయటికి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలవనా? మ్యామ్, సెక్యూరిటీని పిలవకండి మేడం. ఐ సెట్ లీవ్. తను మీ దగ్గర ఆ విధంగా మాట్లాడిందా? లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బ్యాలెన్స్ 2 జడ్జి ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని కూడా కలవాలి. ఎందుకు సార్? తన మీద ఏమైనా సందేహంగా ఉందా? అది కీర్తి మోనాకి లంచం ఇవ్వడానికి ట్రై చేస్తుంటే మిగతా ఇద్దరికి లంచం ఇచ్చిండొచ్చు కదా. మార్క్స్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు మంచి మార్క్సే కదా ఇచ్చారు. కానీ పాపం డాన్స్ చేస్తున్నప్పుడు కింద పడిపోయింది అంతే. మనం మార్టిన్ దగ్గర, ప్రియా దగ్గర అడుగుదాం. హే బ్యూటిఫుల్, చూస్తుంటే నువ్వు మంచి డాన్సర్లా కనిపిస్తున్నావు. కానీ నేను ఇంతకుముందు చూడలేదే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ, సిఐడి. ఓ సిఐడి. మేము కీర్తి మర్డర్ విషయం మాట్లాడడానికి వచ్చాం. మర్డరా? కానీ తను లేదు, సూసైడ్ కాదు, మర్డర్ చేశారు. ఓ, కీర్తి మోనాకి ఏదో లంచం ఇస్తున్నట్టు చెప్పిందంట. అలాగే నీకు లంచం గించం లాంటిది ఏవైనా? కాదు, ఖచ్చితంగా కాదు. తను అలాంటి ఒక ఆఫర్ చెప్పుంటే ఖచ్చితంగా ఒప్పుకోను. ప్రియాంక మేడం, కీర్తి మీకు ఏ లంచమూ ఇవ్వలేదా? మరైతే ఎందుకు తనకు అన్ని ఎక్కువగా మార్కులు ఇచ్చారు? తనేమీ అంత మంచి డాన్సర్ కూడా కాదే. ఎలిమినేషన్ రౌండ్లో తను కింద కూడా పడింది కదా, పర్ఫామ్ చేస్తున్నప్పుడు కింద పడింది. అలా ఉండి ఎలా? ఇలా చూడండి సార్, మా డాన్సర్స్ కి డాన్స్ కోసం మాత్రమే మేము జడ్జిమెంట్ ఇవ్వలేం. దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్. ఐ మీన్, మేము తన ఓవరాల్ పర్సనాలిటీ చూస్తాం. అవును, మేము ఒప్పుకుంటాం తను కింద పడిపోయింది, తర్వాత లేచి డాన్స్ కంప్లీట్ చేయాలిగా. జస్ట్ బికాస్ తను పడిపోయిన కారణంగా మేము తనని ఎలిమినేట్ చేయకుండా ఉండలేం కదా. క్వాలిటీస్ లైక్ అందం, ఎక్స్ప్రెషన్స్, డాన్స్, పర్సనాలిటీ అన్నీ ఉండాలి. ఇదంతా కీర్తిలో ఉంది. థ్యాంక్ యూ. యా సార్, నాకేమనిపిస్తుందంటే ఈవిడ నుంచి మనకి ఏమీ దొరకవు. వీళ్ళిద్దరూ మామూలు వ్యక్తులు కాదు, ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. ఇద్దరు జాతకాన్ని బయటికి తెద్దాం. సార్,
సార్ ఆ మార్టిన్కి సంబంధించి చాలా డిస్కషన్స్ ఉన్నాయి సార్. ఈ న్యూస్ ప్రకారం చూస్తే అందమైన అమ్మాయిని చూస్తే చాలు అలా కింద పడి దొర్లేస్తాడు అనుకుంటున్నాను. పైగా బాగా ఆస్తున్నాడు అనుకుంటాను. ఏదైనా ఫ్రాడ్ పని చేశాడేమో చూడు. కాదు సార్, నిజాయితీ గలవాడే, కానీ ఇది ఎస్పెషల్లీ డాన్స్ ఫ్లోర్లో. అందుకే ఇతను అంత చీప్గా నడుచుకున్నా సరే ఈ ఇండియాలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. తర్వాత సార్ ప్రియాంక, తన లైఫ్ స్టైల్ చాలా హైఫైగా ఉంది. డైలీ రాత్రుల్లో పార్టీలకు వెళ్ళటం, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళతో కూర్చుని మాట్లాడటం. ఇదిగో చూడండి సార్. సార్ వీళ్ళిద్దరూ లంచం, వీళ్ళని చూస్తుంటే లంచం తీసుకునే వాళ్ళలా లేరు. ఫ్రెడీ, లంచం అనేది డబ్బుతో ఇవ్వటం కాదు, వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి కదా. ఎంతో కాస్ట్లీ అయిన గిఫ్ట్స్, తర్వాత ఫారెన్ ట్రిప్, ఇటువంటివి. ఎస్ సార్, మోనాకి కీర్తి డబ్బు కాకుండా చాలా కాస్ట్లీ నెక్లెస్ని ఇస్తానని చెప్పింది. ఒక్క నిమిషం పూర్వి, ఒక నిమిషం ఆగు. ఏమైంది సార్, షాక్ అయ్యారు? ఎస్, తెలిసింది ఫ్రెడీ. ఎవరు లంచం తీసుకున్నారు, దేన్ని లంచంగా తీసుకున్నారని. ప్రియాంక మేడం, ఇది మీ ఫోటోవే కదా? అవును, ఇది నా ఫోటోవే, నిన్న పార్టీలో తీసుకున్నది. ఈ నెక్లెస్ మీదే కదా? ఆఫ్ కోర్స్, నేను చేశానంటే నాదేనే కదా అర్థం. వెరీ గుడ్. అలాగే ఆ నెక్లెస్ మీకు ఎక్కడి నుంచి దొరికింది? దొరికిందా? నేను కొన్నాను. చాలా ఇది కాస్ట్లీ అనుకుంటాను. అవును, ఇట్స్ అరౌండ్ 40 lakhs. 40 లక్షలా? అవును. ఓకే, తీసుకువెళ్దామా? వెళ్ళడమా? అయితే సిఐడి బ్యూరో రండి. ఎందుకు? ఎందుకంటే ఆ నెక్లెస్ దొంగ వస్తువు. దొంగతనవా? అవును. ఇలా చూడండి, మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు మీరు తనని అడగచ్చు కదా, నేను ఎవరి దగ్గర నెక్లెస్ తీసుకున్నానో. సరిగానే చెప్తున్నారు. మీరు ఎవరి దగ్గర కొన్నారు, అది మీకు ఎవరు అమ్మారు? అది ఏంటంటే కీర్తి మీకు ఇచ్చిందా? అది కీర్తినా? కీర్తి ఎందుకు నాకు అమ్ముతుంది? నేనేంటంటే అది ఈ నెక్లెస్ 10 సంవత్సరాలకు ముందు దొంగిలించబడింది. 10 సంవత్సరాలు? అవును, ఇది బాలని దొంగిలించాడు. బాలా? ఈ బాలా ఎవరు? కీర్తి వాళ్ళ నాన్నగారు. కీర్తి ఏమో మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీకు ఈ నెక్లెస్ని లంచంగా ఇచ్చుంటుంది. మీరు కూడా తీసుకున్నారు. దాన్ని కొనడానికి ముందు కాస్త తెలుసుకోవాల్సింది కదా, మీ ఇష్టాన్ని కొన్నారండి. మీరు కీర్తి దగ్గర లంచం తీసుకున్నారు. తన దారుణమైన పర్ఫార్మెన్స్ వల్ల తను ఎలిమినేట్ అయింది. మీరు వేసిన మార్కుల వల్ల. దీనివల్ల తను మిమ్మల్ని బెదిరించి ఉండొచ్చు, మీ రహస్యాల్ని బయట పెడతానని చెప్పుండొచ్చు. అందువల్ల తను మీరు ఇలా చంపుండొచ్చు. మాట్లాడుతున్నారు. నేను ఒప్పుకుంటాను, నేనెందుకు కీర్తి దగ్గర ఆ నెక్లెస్ తీసుకున్నానో. కానీ ఆ హత్య, నేను తనని హత్య చేయలేదు. నేను చెప్పింది అర్థం చేసుకోండి, నేను తనని ఏమీ చేయలేదు. కనిపెట్టడం మా పని పూర్వి. అరే మీరు రండి. మీరు నేను చెప్పేది కాస్త వినండి. వినండి, నా మాట వినండి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నేను అతన్ని చంపలేదు. హా సార్. బాస్, కీర్తి నెక్లెస్లోకి గన్ పౌడర్ ఎలా వచ్చిందో తెలిసిపోయింది. ఎలాగా? కీర్తి ఉండే మేకప్ రూమ్లోని ఈ డోర్కున్న నాబ్ వల్ల. నేను ఈ నాబ్ని బాగా చెక్ చేశాను. ఇందులో ఎవరో ఆల్రెడీ గన్ పౌడర్ని నింపి ఉంచారు. కీర్తి రూమ్లోకి వెళ్ళడానికి ఎప్పుడైతే ఈ నాబ్ని పట్టుకుందో, ఆ నాబ్లో ఉండే గన్ పౌడర్ తన చేతికి అంటుకునింది. బాస్, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కూడా పారాపెన్ టెస్ట్ చేశారు, కానీ వాళ్ళు ఒకటి మిస్టేక్ చేశారు. ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించలేదు. అదేంటంటే కీర్తి చేయిలో ఈ అరచేతిలో గన్ పౌడర్ అక్కడే ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి గనక ఇలా షూట్ చేసినప్పుడు గన్ పౌడర్ ఇదిగో ఇక్కడ పడుతుంది, కానీ కీర్తి చేతిలో ఇక్కడేమీ దొరకలేదు. అలా అయితే హంతకుడు ముందుగానే చేసిన కుట్రే ఇది. బాస్, నాకు మరొక విషయం తెలిసింది. అది చాలా విచిత్రమైంది. ఏంటది? చావడానికి ముందు కీర్తి ఏదో తినింది. అది ఏవై ఉంటుందంటే ఐస్ క్రీమ్, ఊరగాయ, అప్పళము,
పచ్చిమిరపకాయ. అసలు ఇదేం కాంబినేషన్ సార్? ఇంకో విషయం కూడా తెలిసింది. అదేంటిదది? కీర్తి తలని చీల్చుకుంటూ ఏ బుల్లెట్ అయితే బయటకు వెళ్ళిందో ఆ చోట్లో నాకు ఇదిగో పట్టు బట్టలకు సంబంధించిన కొన్ని ట్రేసెస్ నాకు దొరికాయి. ఈ ట్రేసెస్ కీర్తి అప్పుడు వేసుకున్న డ్రెస్ ఉంది కదా, దానికి సంబంధించినవి కావు. సార్ అలాగైతే ఆ డ్రెస్తో తనే కట్టబడేసినట్టున్నారు. ఎవరైనా తన నోరుని కట్టేస్తున్నారేమో. ఫ్రెడీ, ఒకవేళ ఎవరైనా అలా నోరు కట్టేస్తుంటే అప్పుడు హంతకుడు గన్నుని నోట్లో పెట్టి ఎలా షూట్ చేస్తాడు? తన కళ్ళు కట్టుండొచ్చు కదా. తన కళ్ళకెందుకు గంతలు కట్టాలి? తన కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా. తను స్ట్రగుల్ కూడా చేయలేదు. ఒకవేళ తను స్పెషల్గా ఎవరితోనో చెప్పి అది కుట్టించి ఉండొచ్చు కదా. కళ్ళ గంతలు కట్టే సిల్క్ క్లాత్, అలాగే ఈ ఐస్ క్రీమ్, మిర్చి, పప్పడాలు తిన్నది, అలాగే ఆనంద బాష్పాలు. సార్, ఇవన్నీ మనం సినిమాల్లోనే చూసాము. అది రొమాన్స్ చేస్తారు కదా. కాని దయా, కీర్తి హత్య ఖచ్చితంగా తాన్ని బాధ పెట్టి చెయ్యలేదు. చాలా ప్రేమగా మాట్లాడి అలా చేసుకునేటట్టు చేశారు. మీరు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను కీర్తి నుంచి ఏ లంచమో తీసుకోలేదు, తనని చంపలేదు కూడా. అవునవును, నువ్వెప్పుడు కీర్తి దగ్గర లంచం తీసుకున్నావు? నువ్వు కీర్తితో ఆడుకుంటూనే ఉన్నావు కదా, ఏంటి? తనని బాగా కట్టిపడేసి సార్ మీరు ఐస్ క్రీమ్ తినిపించినట్టున్నారు. ఆ తర్వాత మిరపకాయ, ఊరగాయ, అప్పడాలు. తర్వాత చివర్లో బుల్లెట్. కరెక్టా? అదంతా నేనెందుకు చేయాలి? నువ్వు తనని మనసుతో ప్రేమిస్తున్నావు, మనసు లోపల కదా. ఏదైనా గుర్తుకొస్తుందా, లేదా వేరే ఏదైనా ఎవిడెన్స్ కావాలా నీకు? ఇదేంటో తెలుసా నీకో? ఇది నీదే కదా? మీరు నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి చొరబడి దీన్ని ఎలా తీస్తారు? అందుకేరా దీన్ని సర్చ్ వారెంట్ అంటారు. ఓకే ఫైన్, ఇది నాదే, మా అమ్మగారి ఆఖరి గుర్తు. కానీ దీనికి కీర్తి మర్డర్కి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. మీ అమ్మ ఆఖరి గుర్తుగా నీ దగ్గరున్న విషయం ఇదే. అందుకే నువ్వు దాన్ని పడేయలేకపోయావు. ఆ స్కార్ఫ్లో కాలిపోయిన గుర్తులున్నాయి. బుల్లెట్ షూట్ కీర్తిని చంపినప్పుడు జరిగింది. నువ్వేమనుకున్నావు? ఆ స్కార్ఫ్ని వాష్ చేసి, బ్లీచ్ చేసి అన్ని ఎవిడెన్స్ని అంతం చేద్దామనుకున్నావా? వాష్ చేస్తే ట్రేసెస్ పోతాయి, కానీ నీకు ఒకటి తెలీదు, రక్తపు మరకల్ని వాష్ చేయలేము. మేము దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు అది కీర్తి బ్లడ్తో మ్యాచ్ అయ్యింది. నువ్వే మర్యాదగా నిజం చెప్తావా, లేకపోతే మేము మా స్టైల్లో నీ నోట చెప్పియాలా? అవును, నేనే చంపాను. నాకు వేరే దారి లేదు. లేదంటే తను నన్ను, నా కెరియర్ రెండింటినీ నాశనం చేసుండేది. నాకు తెలిసి ఈరోజు పర్ఫార్మెన్స్ కష్టమని, కానీ నేనేం కింద పడ్డానుగా. కానీ ఇలా చూడు మార్టిన్, ఏమైనా సరే నేను ఈ షోలో అయితే ఎలిమినేట్ అవ్వకూడదు. డోంట్ వరీ డార్లింగ్, నేనెందుకు జడ్జిగా ఉన్నాను? నువ్వు దేనికి దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. అదే నీకు మంచిది. నువ్వే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది, లేదంటే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. వాట్ యు మీన్? నేనేమంటున్నానంటే ఈరోజు ఇక్కడి నుంచి నేను ఎలిమినేట్ అయ్యానంటే ఇక నీ రహస్యాన్ని బయట పెడతాను. తప్పకుండా అందరికీ చెప్తాను నువ్వు ఫీమేల్ కంటెస్టెంట్ని ఏమేం చేస్తావని. సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. తను ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. నేను కోరుకున్న కాంపిటీషన్లో ఎక్కువ రోజులకి తనని ఉంచలేను. మిగతా జడ్జెస్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్ కూడా చాలా ముఖ్యం. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందుకని నా రెప్యుటేషన్ని కాపాడుకోవడం కోసం నేను తనని చంపాలన్న నిర్ణయం తీసుకున్నాను. కీర్తి స్వీట్, యువర్ బ్రిలియంట్. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేనంత చెప్పినా కూడా నువ్వు అదే పట్టించుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? స్వీట్ హార్ట్, నేను చెప్పేది విను.
నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు. లుక్ అట్ యువర్సెల్ఫ్. ఎందుకు నవ్వుతున్నావు? ఓ లార్డ్ స్వీటార్ట్, యు నో దిస్ ఇస్ రియాలిటీ టెలివిజన్. ఇది ఎలా వర్క్ అవుతుందో నీకు తెలుసుగా. యు నో నీ ఎలిమినేషన్ ఉంది కదా, అది ఒక డ్రామాటిక్ ఎగ్జిట్. కానీ సెమీఫైనల్లో ఏం జరుగుతుందో తెలుసా? నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నేనెందుకు అబద్ధం చెప్పాలి? సీరియస్లీ? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను భయపెట్టేసావు తెలుసా. థ్యాంక్ యూ. బట్ యు నో వాట్? వాట్? నువ్వు నా సర్ప్రైజ్ని పాడు చేశావు. కానీ నా దగ్గర వేరే సూపర్ సర్ప్రైజ్ ఉంది నీకోసమే. సరే, సర్ప్రైజ్ ఏంటి చెప్పు. రిలాక్స్డ్గా ఉండు. లెట్ ద గేమ్ బిగిన్. అప్పడం ఏం చేస్తున్నావు? చిల్లీ ఐస్ క్రీమ్. మార్టిన్, నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. బట్ నవ్ ఐ నో దట్ యు లవ్ మీ అండ్ ఐ లవ్ యు టూ. ఏ అమ్మాయి అయితే నిన్ను ప్రేమించిందో ఆ అమ్మాయిని ఘోరంగా నువ్వు చంపేశావు. ఈ మర్డర్ నేనే చేశానంటే నమ్మలేకపోతున్నాను. నేను అంత బాగా ప్లాన్ చేశాను. తలపై ఛాతిపై షూట్ చేయలేదు. ఆడుతున్నట్టు తన కళ్ళ గంతలు కట్టి తన నోట్లో షూట్ చేశాడు. ఎందుకంటే అది చూడ్డానికి సూసైడ్లా ఉండాలి. ఏంటి, కరెక్టేనా? అవును, ఇది మర్డర్ అని కూడా ఎవరు ఆలోచించరు. అంత బాగా ప్లాన్ చేశాను. అవును, కానీ కీర్తి మరణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ని మేము మళ్ళీ ప్రారంభించాం. తన బాబు చెప్పినందుకు నువ్వు కూడా కరెక్ట్గా ఇరుక్కున్నావు. ఎటువంటి హంతకుండైనా సిఐడి ఫాలో అయితే వాడు మా దగ్గర నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు నువ్వు జైలు లోపలికి వెళ్ళి కూర్చొని ఆలోచించు మార్టిన్. చట్టం నీకు విధించాల్సిన శిక్ష విధిస్తుంది. చెప్పు బాలా. థ్యాంక్ యూ ఏసీపీ. నువ్వు నా పనిని చేసి నాకు పెద్ద సాయం చేశావు. బాలా, ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఏ హంతకుడి విషయంలో కూడా జాలి అనేది చూపించాను. శిక్ష ఇప్పించే తీరుతాను. అర్థమైందా? విషయానికి రా. నువ్వు ఎంతైనా చెప్పు, కానీ నేను నీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నేను నెక్స్ట్ ఫ్లైట్ ఇండియా వస్తాను సరెండర్ అవ్వడానికి. ఓకే. ఇంకో భయంకరమైన ఎవిడెన్స్ ఇస్తాను. అది నిన్ను చాలా కాలంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంది. దయా, ఈ నీటిలోనే ఆ పాయిజన్ ఉంది. ఇదిగో ఈ ఉంగరంలోనే ఉంది. బాస్, ఈ ఉంగరాన్ని ఇలా తిప్పాము అంటే అప్పుడు నీడిల్ ఈ విధంగా బయటికి వస్తుంది. అది పెద్ద రావి చెట్టు. దాని కొమ్మలు బాగా ఎదిగాయి ప్రతి క్రైమ్లోనూ. నువ్వు ఇప్పుడేం చెప్పావు? అయ్యా, నీకు దాని గురించి తెలుసా? ఎవడు వాడు? తొందరగా చెప్పు. అది ఇప్పుడే చెప్పలేను. నిన్ను కలిసినప్పుడు చెప్తాను. ఐఎమ్ వెయిటింగ్.